తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, రంగారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ధన్యవాదాలు పవిత్ర. పల్నాడు జిల్లా వైకాపా సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి నెమలిదిన్న రంగారెడ్డిని ఆచరణ గ్రామీణ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వైకాపా సోషల్ మీడియా కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి నెమలిదిన్న రంగారెడ్డి తెలుగుదేశం నేతలకు సంబంధించి పలు పోస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదే గ్రామానికి చెందినటువంటి ఏదైతే నెమలిదిన్న రంగారెడ్డి స్వగ్రామం ఉందో అదే గ్రామానికి చెందినటువంటి ఖమ్మంపాడికి చెందిన ఒక వ్యక్తి బెల్లకొండ కృష్ణ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని కేసు నమోదు చేసిన మార్చిల గ్రామీణ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గత కొంతకాలంగా కూడా అతను పోలీసులకు అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు 2020 డిసెంబర్ నమోదు కాగా అప్పటి నుంచి కూడా ఈ రంగారెడ్డి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే మార్చిల కోర్టు అతనికి నాన్ బెయిల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. అయినప్పటికీ కూడా అతను పోలీసులు చిక్కకుండా లేదా కోర్టుకు కూడా హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితిలో నిన్న ఆదివారం మార్చిల గ్రామీణ పోలీసులు అయితే రంగారెడ్డిని అదుపులో తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పూచీకత్తు మీద విడుదల చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఇతని మీద గతంలో కూడా అనేక కేసుల నేపథ్యంలో మార్చిల టౌన్ పోలీసులు అయితే మరోసారి అతను అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే అతనిపై అనేక కేసులు నమోదయ్యి ఉన్నాయి. సోషల్ మీడియాకు సంబంధించి అతను తెలుగుదేశం నేతలపై ప్రధానంగా చూసుకున్నట్టయితే అతను వైకాపా మాజీ ఎమ్మెల్యే అటువంటి పిన్నెల్లి సోదరులకు సంబంధించి పిన్నెల్లి రాజ్యం అనే పేరుతో పలు పోస్టులు అది తెలుగుదేశం నేతను కించపరుస్తూ అదేవిధంగా పిన్నెల్లి సోదరులకు మద్దతు తెలుపుతూ అనేక పోస్టులు పోస్ట్ చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో. వీటి మీద పలు చోట్ల అయితే కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కడా కూడా అతను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు అతను అజ్ఞాతంలోకి వెళ్లి అందుబాటులో లేకపోవడంతో అతని మీద చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే నేను మార్చిలో గ్రామీణ పోలీసు అదుపులో తీసుకున్న నేపథ్యంలో న్యాయస్థానం బెయిల్ ఇచ్చినప్పుడు కూడా మరో కేసులో వెంటనే మార్చిల టౌన్ పోలీసులు కూడా అతను అదుపులో తీసుకున్నారు. రాత్రి నుంచి కూడా అతను మార్చిల పట్టణ పోలీసులు అదుపులో ఉన్నాడు. అయితే ఈ రోజు అతన్ని న్యాయస్థానం ముందు హాజరుపరిచి ఆ కేసుకు సంబంధించి రిమాండ్ కోరాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా పోలీసులు అయితే సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే అతని మీద అనేక కేసులు ఉన్నాయి. పలు చోట్ల కూడా తెలుగుదేశం నేతలు కావచ్చు సోషల్ మీడియాలో అతను పెడుతున్న పోస్టులకు సంబంధించి పిన్నెల్లి రాజ్యాంగం పేరిట పిన్నెల్లి సోదరులకు మద్దతుగా తెలుపుతూ అదేవిధంగా తెలుగుదేశం నేతలు కించపరుస్తూ పోస్టుల నేపథ్యంలో అతని మీద కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మార్చిల పట్టణ పోలీసులు తిప్పి అధిపతిస్తున్న నేపథ్యంలో ఆ కేసులోనే ఈ రోజు న్యాయస్థానం ముందు అతను హాజరుపరిచే అవకాశం ఉంది. ధన్యవాదాలు వీరాంజనేయులు.